మరికొన్ని పెంపకాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్ విటికల్చర్. విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకము. ద్రాక్ష తోటల పెంపకం ఇది ఆల్రెడీ మనం వినే ఉంటాం. అయితే విటికల్చర్ అనే పదం విటీస్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందనమాట. అంటే విటీస్ అంటే ద్రాక్ష తీగల సముదాయం అని అర్థం అనమాట. ద్రాక్ష తీగల సముదాయం అని లేదా ద్రాక్ష తీగ అని. ఓకేనా, విటీస్ అనే పదం నుంచి వచ్చింది. చూసారా, పేరులోనే ఉందన్నమాట. విటీస్ అంటే ద్రాక్ష తీగ. సో విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం. ద్రాక్ష తోటల పెంపకం. నెక్స్ట్ వన్ టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ అంటే పరీక్ష నాళికలో మొక్కల పెంపకం. పరీక్ష నాళికలో మొక్కల పెంపకం. కొన్ని నియంత్రిత పరిస్థితుల్లో పరీక్ష నాళికలో మొక్కలు పెంచుతారనమాట. ఓకేనా, కాబట్టి దానిని ఏమంటారంటే టిష్యూ కల్చర్ అంటారు. టిష్యూ కల్చర్ పరీక్ష నాళికలో మొక్కల పెంపకం. నెక్స్ట్ వన్ మష్రూమ్ కల్చర్. మష్రూమ్ కల్చర్ అంటే ఏంటి? పుట్టగొడుగుల పెంపకం. మనకు తెలుసు మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అని కదా, కాబట్టి ఇక్కడ పేరులోనే ఉంది. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు. పుట్టగొడుగుల పెంపకం మష్రూమ్ కల్చర్ అంటే. ఓకేనా. నెక్స్ట్ వన్ మ్యారీకల్చర్. మ్యారీకల్చర్ అంటే ఏంటి? ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకం. ఉప్పు నీరు అంటే ఏంటి? సముద్రపు నీటిలో జలచర జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా పెంచడాన్ని ఏమంటారంటే మ్యారీకల్చర్ అంటారు. మ్యారీకల్చర్ ఇంపార్టెంట్. ఓకేనా, సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒలెరీకల్చర్. ఒలెరీకల్చర్ అంటే కూరగాయల పెంపకం. కూరగాయల పెంపకం. చూడండి, ఇక్కడ ఒలెరీ అనే పదం ఓలస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓలస్ అంటే లాటిన్ పదం నుంచి వచ్చింది అనమాట. ఓలస్ అంటే ఏంటంటే కూరగాయలు. ఓకేనా, ఓలస్ అంటే కూరగాయలు. సో ఒలెరీకల్చర్ అంటే కూరగాయల పెంపకం. కూరగాయల పెంపకం. నెక్స్ట్ వన్ సిల్వికల్చర్. సిల్వికల్చర్ అంటే ఏంటంటే అటవీ లేదా కలపనిచ్చే మొక్కల పెంపకం. అటవీ లేదా కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని ఏమంటారంటే సిల్వికల్చర్ అంటారు. ఓకేనా, మరి ఈ సిల్వి అనే లాటిన్ పదం నుండి వచ్చిందనమాట. ఓకే, ఆ లాటిన్ పదం అర్థం ఏంటంటే సిల్వి అంటే ఫారెస్ట్, అడవి అనమాట. ఓకే, అటవీ మొక్కల పెంపకం లేదా కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని మనం సిల్వికల్చర్ అంటారు. ఓకే, సిల్వి అంటే ఫారెస్ట్ లాటిన్ భాషలో, అడవి. నెక్స్ట్ ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కల పెంపకం. ఫ్లోరికల్చర్ అంటే ఏంటండి? పూల మొక్కల పెంపకం. సో ఈ ఫ్లోరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్లోరిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఫ్లోరిస్ అంటే ఏంటంటే పూలు అనమాట. పూల మొక్కల పెంపకం. ఫ్లోరిస్ అంటే పూలు అనమాట. ఓకేనా, కాబట్టి ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? పూల మొక్కల పెంపకం. లేదంటే ఇక్కడ చూడండి ఫ్లోరీ ఉంది. ఫ్లోరీ అంటే ఫ్లవర్. ఓకేనా, ఫ్లోరీ అంటే ఫ్లవర్ అనమాట. ఫ్లవరీ. ఓకేనా. నెక్స్ట్ పోమీకల్చర్. పోమీకల్చర్ అంటే పండ్ల మొక్కల పెంపకం. పోమీకల్చర్ అంటే ఏంటండి? పండ్ల మొక్కల పెంపకం. మరి ఈ పోమీకల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పోమీ అనేది పోమం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పోమం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పోమం అంటే ఏంటంటే పండు లేదా పండ్ల మొక్క అని అర్థం అనమాట. పండు లేదా పండ్ల మొక్క. సో పోమీకల్చర్ అంటే ఏంటంటే పండ్ల మొక్కల పెంపకం. ఓకేనా, పేరులోనే ఉన్నాయి అన్నీ. ఓకేనా, చూడండి. నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. మనకి ఇది తెలిసిన పదమే. అయితే ఈ అగ్రి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏజర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. AGER, ఏజర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే క్షేత్రము లేదా భూమి. క్షేత్రము లేదా భూమి అనమాట. ఓకే, క్షేత్రము లేదా భూమిని సాగు చేయడమే మనం ఏమంటామండి? వ్యవసాయం అంటాం కదా. ఓకే, సో ఏజర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అని మనకు తెలిసింది. నెక్స్ట్ పెరల్ కల్చర్. పెరల్ కల్చర్ అంటే పెరల్స్ అంటే మనకు తెలుసుగా ముత్యాలు. ఓకేనా, పెరల్స్ అంటే ఏంటి? ముత్యాలు. సో ఇక్కడ పేరులో ఉంది కదా, పెరల్ కల్చర్ అంటే ముత్యపు చిప్పల పెంపకం. ముత్యపు చిప్పల పెంపకం పెరల్ కల్చర్ అంటే. సో ఈ విధంగా మనం జస్ట్ ఆ పేరుని అర్థం చేసుకుంటే కనుక మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి దానికి ఎటువంటి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అలాగే కోడింగ్ కూడా అవసరం లేదు. దీనికి చాలా ఈజీ టాపిక్. కాబట్టి దాని మీనింగ్ అసలు ఆ కల్చర్ అని వస్తే దాని మీనింగ్, దాని ముందుగా ఉన్న పదానికి మీనింగ్ తెలుసుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకో కొన్ని ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. దీంతో ఆ టాపిక్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ సీవీడ్ కల్చర్. సీవీడ్ కల్చర్ అంటే సముద్రపు కలుపు మొక్కల పెంపకం. సముద్రపు కలుపు మొక్కల పెంపకము. ఓకేనా, సీవీడ్ అంటే సీ అంటే సముద్రము, వీడ్ అంటే కలుపు మొక్కలు. ఓకేనా, సముద్రపు కలుపు మొక్కల పెంపకము. ఓకేనా, సీవీడ్ అంటే సముద్రపు కలుపు మొక్కల పెంపకం, సీవీడ్ కల్చర్.
పేరులోనే ఉంది. సో పిగ్గరీ అంటే తెలుసు, పిగ్ అంటే పంది కదా, పిగ్గరీ అంటే పందుల పెంపకం, పందుల పెంపకం. నెక్స్ట్ పౌల్ట్రీ అంటే మనకు తెలుసు కోళ్ళ పెంపకం కదా, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా మనకి. సో పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకం. నెక్స్ట్ ఆర్బోరికల్చర్ అంటే చెట్లు మరియు పొదల పెంపకాన్ని ఆర్బోరికల్చర్ అంటారు. ఓకేనా, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఇక్కడ ఆర్బోరీ అనే పదం ఆర్బర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఆర్బర్ అంటే అర్థం ఏంటంటే చెట్టు అనమాట. ఓకేనా, చెట్టు లేదా వృక్షం. ఓకేనా, సో ఆర్బోరికల్చర్ అంటే ఏమైంది, చెట్లు మరియు పొదల పెంపకం అవుతుంది. ఓకేనా, ఆర్బోరికల్చర్ అంటే చెట్లు మరియు పొదల పెంపకము. నెక్స్ట్ ఆక్వాకల్చర్ అంటే జలచర జీవుల పెంపకము, నీటిలో పెరిగే జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఓకేనా, ఈ చేపల పెంపకం అనుకుంటారు చాలామంది. ఓకే, కానీ ఆక్వాకల్చర్ ఫిషికల్చర్ ఆక్వాకల్చర్లో ఒక భాగం అనమాట. సో ఇందులో జలచర జీవుల పెంపకం అంటే ఏంటి, చేపలు కూడా జలచర జీవులే కదా. సో చేపలు కూడా జలచర జీవులే కాబట్టి ఇందులోకి వస్తుంది అనమాట. ఏంటి, ఆక్వాకల్చర్లోకి ఫిషికల్చర్ కూడా వస్తుంది. ఓకేనా, ఆక్వాకల్చర్ అంటే ఏంటి, నీటిలో ఉండే జీవుల పెంపకం అనమాట. ఆక్వాకల్చర్ జలచర జీవుల పెంపకం. నెక్స్ట్ ఆల్గల్ కల్చర్ అంటే శైవలాల పెంపకము. ఇక్కడ చూడండి, ఆల్గల్ అనే పదం ఆల్గే అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఆల్గే అంటే ఏంటంటే శైవలాలు లేదా సముద్రపు పాచి అని అర్థం అనమాట. శైవలాలు లేదా సముద్రపు పాచి అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఆల్గల్ కల్చర్ అంటే ఏంటి, శైవలాల పెంపకము. నెక్స్ట్ హో అంటే వరి పెంపకము లాటిన్ భాషలో అనమాట. ఓకే, సో ఇక్కడ లాటిన్ భాషలో కల్చర్ అంటే ఏంటంటే, కల్చర్ ఏ పదం నుంచి వచ్చిందంటే కల్చరా అనే పదం నుంచి వచ్చింది, CULTURA. ఓకే, RA. సో ఈ పదం దాని అర్థం ఏంటంటే సాగు చేయడము లేదా పెంచడము అని అర్థం అనమాట. ఓకేనా, సో కల్చర్ అంటే అది అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్బోరికల్చర్ అనేది లాస్ట్ టైం డిఎస్సికి మనకు అడిగారు. ఆర్బోరికల్చర్ అంటే మనం ఏదో కొత్తగా కనబడుతుంది, చాలా టఫ్ అనేసి అనుకుంటాం మనం. సో అక్కడ ఏంటంటే తెలియక అనమాట అది. సో ఆర్బోరికల్చర్ అంటే ఆర్బోరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకుంటే క్లారిటీగా మనకి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఆర్బోరీ అంటే ఏంటంటే, ఆర్బోరీ అనే పదం ఆర్బర్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. ఆర్బర్ అంటే చెట్టు వృక్షాలు మరియు పొదల సాగుని ఆర్బోరికల్చర్ అంటారు. ఓకేనా, సో ఇది లాస్ట్ టైం మనకి డిఎస్సి అడిగిన బిట్ అనమాట. సో ఈ విధంగా ఈ పెంపకాలకు సంబంధించి మీరు నేను చెప్పిన క్లాస్ మొత్తం నోట్స్లో రాసుకొని క్లారిటీగా వాటి మీనింగ్స్ తెలుసుకొని చూడండి, మీకు ఈజీగా మళ్ళీ కలుసుకుందాం మనం జీకే టాపిక్తో. థ్యాంక్ యూ.